3T టీవీ న్యూస్ కి స్వాగతం. జానంపేటలో బసవన్న గుడి ముందు ఆందోళన. జానంపేట బసవన్న గుడిలో లింగం మాయమవడంపై హిందూ సంఘాలు ధర్నా. గుడిలో లింగాన్ని ఎత్తుకెళ్లిన దుండగులను పట్టుకొని కఠినంగా శిక్షించాలని నిరసన. ధర్నా నిర్వహిస్తున్న హిందూ వాహిని సభ్యులు, బీజేపీ శ్రేణులు, అయ్యప్ప మాలధారులు. సంఘటనా స్థలం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు. సంఘటనా స్థలాన్ని సందర్శించిన శంషాబాద్ అడిషనల్ డీసీపీ రామ్ కుమార్. సిబ్బంది పర్యవేక్షణలో అడిషనల్ డీసీపీ. వాళ్ళని వెంటనే గుర్తించి వాళ్ళని అరెస్ట్ చేయకపోతే మరి ప్రతి ఒక్క హిందూ ఒక వీర శివాజీ అయి తెగబడి వాళ్ళందరి కూడా నరికే వరకు కూడా మేము వెనక్కపోమని ఈ ముఖంగా తెలియజేస్తున్నారా. కాబట్టి అందరూ కూడా ఏకతాటిపైకి రావాలి. ఎవరైతే దుశ్చర్య చేస్తారో వాళ్ళు మతి స్థిమితం లేని వాడవుతాడు. మరి మనం హిందువులమందరం కూడా ఈరోజు 80% ఉన్నాం. ఈ 80%లో కూడా ఒక 20% మతి స్థిమితం కోల్పోతే ఏం జరుగుతుందో ఒకసారి అందరూ కూడా గుర్తించుకోవాల్సిందిగా సభాముఖంగా తెలియజేస్తుంది. ఇది వెంటనే వారిని ఆ దుండగులను శిక్షించకపోతే ఒక వీర శివాజీ, ఒక ఝాన్సీ లక్ష్మీబాయి, అల్లూరి సీతారామరాజు తెగబడతామని ఈ ముఖంగా తెలియజేస్తున్నాం. జానంపేటలోని పురాతనమైన శివాలయంలో లింగాన్ని దొంగలించిన దుండగులు గత కొన్ని రోజుల నుండి హిందూ ఆలయాలపైన కంటిన్యూగా దాడులు జరుగుతున్నా పోలీస్ వ్యవస్థ కానీ గవర్నమెంట్ కానీ ఇప్పటివరకు చెల్లించి దుండగులని పట్టుకోలేకపోయింది. వాళ్ళు కరెక్ట్ శిక్షించలేకపోతున్నారు. హిందూ దేవాలయాలు అంటే మీకు ఎందుకెంత అలసరు. ఈరోజు మన శంషాబాద్లో జరిగింది. ఈరోజు షాద్నగర్ నియోజకవర్గంలో ఇప్పటివరకు 3-4 గుళ్ళపై దాడి జరిగింది. ఈ హిందువులు మీపై ప్రత్యక్షంగా తిరగబడితే మీరు స్పందిస్తారా? మీరు హిందువులను మీరు చెప్పులతో కొడితే స్పందిస్తారా? ఎప్పుడు స్పందిస్తారని చెప్పి నేను ఈ సభాముఖంగా అడుగుతున్నా. ఈరోజు హిందువులు అత్యంత ప్రతిష్టతో పూజించే లింగాన్ని ఈరోజు దుండగులు అపహరించకపోతే దాన్ని కప్పిపుచ్చి ఏదో కాంప్రమైజ్ చేయాలనే విషయంలో మీరు ఉంటే ఇది ఎంతవరకు సమంజసం? హిందువులపై హిందూ ఆర్గనైజేషన్ పై మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం. ఇలాంటి బతుకుతున్నామంటే అది కేవలం భారతదేశంలో మాత్రమే అని ఇవాళ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క మానవాళ్ళందరికీ కూడా తెలుసు. ఎందుకంటే మీరు చూస్తున్నారు, ఇవాళ ప్రపంచంలో ఆర్థికంగా అన్ని దూసుకుపోతున్న దేశాలు కూడా ఇవాళ యుద్ధ వాతావరణం కొనసాగుతున్నది. కేవలం ప్రశాంతంగా కొనసాగుతున్నది అంటే కేవలం భారతదేశంలో మాత్రమే. కానీ మీరు చూస్తే ఆనాడు దేశం విభజన జరిగినప్పటి నుండి కూడా ఇప్పటి వరకు 75 సంవత్సరాల చరిత్ర ఉన్న భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. కానీ కేవలం హిందువుల మనోభావాలు మాత్రమే దెబ్బతింటున్నాయంటే ప్రతి ఒక్కరు కూడా దీనిపై ఆలోచించాల్సిన విషయం ఎంతో ఉంది. ఎందుకంటే ఇవాళ ఒక చర్చ్ కావచ్చు, ఒక మసీదు కావచ్చు, ఏవి కూడా ధ్వంసమైనట్టుగా ఎక్కడైనా వార్తలు వచ్చినాయా నేను అడుగుతున్నా. ఏ దర్గా కావచ్చు, ఏవి కూడా ధ్వంసం కావు. కేవలం మన సనాతన ధర్మమైన హిందూ దేవాలయాల మీదనే ఈ ధ్వంసం కావడం ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇవన్నీ పునరావృతం కాకుండా ఉండాలంటే పోలీసు వారు కాకుండా ఈరోజు షాద్నగర్లో ఏదైతే సంఘటన జరిగిందో చాలా దురదృష్టకరం. హిందువులందరూ కూడా మరి ఈరోజు మనం చూస్తున్నాం, ఎక్కడైతే దాడులు జరుగుతున్నాయో అక్కడ సైకో అనడము, లేకపోతే ఏదైతే దాడి జరుగుతుందో వాళ్ళు అక్కడ మతిస్థమితం లేని వ్యక్తులు అనడము, ఇది మనకు పొరపాటైంది. ఈరోజు షాద్నగర్లో మరి నిన్న రాత్రి దుండగులు ఎగబడి పురాతనమైన టెంపుల్, ఇది ప్రాచీనమైన టెంపుల్, మరి ఇప్పుడు కాలంలో కాదు, ప్రాచీనమైన టెంపుల్. మరి ఇక్కడ
ఆ యొక్క శివాలయంలో శివుని విగ్రహాన్ని ఆనవాళ్ళకుండా చేసి గణపతి విగ్రహాన్ని బయటపడేయడం నిజంగా కూడా హిందువులకు కూడా నిజంగా సిగ్గుతో చచ్చిపోవాల్సిన తలదించుకోవాల్సింది. ఈరోజు ఈ గుళ్ళ మీద దాడి జరిగితే ఆర్ఎస్ఎస్ భారతీయ జనతా పార్టీ కాదు, ప్రతి ఒక్క హిందువుకు నిజంగా సిగ్గు శరం లజ్జ ఉంటే వీడికి వచ్చి నిలబడాలి. ఎందుకంటే ఈరోజు వరుసగా మనం చూస్తున్నాం, ఎక్కడైతే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో ఎక్కడైతే నడుస్తున్నదో అక్కడ మొత్తం హిందూ దేవాలయం మీద దాడులు జరుగుతున్నాయి. ఇంకా మనం ఎప్పుడు స్పందిస్తాం? ఇంకెప్పుడు మన ఇంటికి వచ్చే వరకు కూడా